వీడియో కూడా నా గురించి చేస్తున్నానండి. ఏంటంటే నాకు 22 సంవత్సరం ఉంటాయండి అప్పుడు. నాకప్పుడు బాబు, పాప ఇద్దరున్నారు. మరి నా భర్త చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉంటే మా అమ్మగారిని పెట్టుకొని నేను నా దగ్గర నా ఇద్దరు బిడ్డలు, నేను, మా అమ్మగారు. మా అమ్మ నన్ను వదిలిపెట్టేది కాదు, నా దగ్గరే ఉండేది. అయితే బాపట్లో ఉంటున్నాను. బాపట్లో మా పెద్దక్కయ్య ఉంది. సరే ఆమె ద్వారా అక్కడ ఉంటా. నేను అక్కడ కాయల వ్యాపారం ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తా ఉన్నా. అమ్మని పెట్టుకొని మా అమ్మని నా దగ్గర. మరి ఆ పిల్లల్ని మా అమ్మ చూస్తూ ఉండేది, నేనేదో పనికి వెళ్ళిపోయేదాన్ని. కొన్నాళ్ళు రైస్ మిల్లులోకి వెళ్ళా. అంటే బియ్యం ఆడిచ్చినవి బస్తాలకి ఎత్తటం, ఆ ఏట్లకి కుప్పలు పోయటం బియ్యం. ఆ కొన్నాళ్ళు ఆ పనికి వెళ్ళా. తర్వాత కొన్నాళ్ళు మెస్సులోకి వెళ్ళా. మెస్ అంటే కాలేజీ. అక్కడ వంట మాస్టర్కి అన్నీ అందియటం. దాంట్లోకి వెళ్ళా కొన్నాళ్ళు. ఒక 10 రోజుల మాటికి 15 రోజుల మాటికి కారం మిల్లులోకి వెళ్ళా. కారం మిల్లుని చేయలేకపోయా, మంట బాగా ఒళ్ళంతా మంట వచ్చేసేది. కారం మిల్లులోకి కూడా వెళ్ళా, పని దొరక్క. కొన్నాళ్ళు బ్యాంకీ కొత్తగా బ్యాంకీ కడుతుంటే బ్యాంకీ అది సన్న రాయేసి, గరుకు రాయేసి పాలుసులా రుద్దాలి దాన్ని. ఆ పనికి కూడా వెళ్ళా. నాకు 10 ఏళ్ళు కూడా బెజ్జలు పడిపోయినాయి. నీళ్ళతో వేసి గరుకు రాయితో రుద్దాలి. ఈ 10 ఏళ్ళు కూడా బెజ్జలు పడిపోయినాయి. ఇంకా మా బాబో పాప ఇద్దరు నాకు అన్నం తినిపించేవాళ్ళు. అంటే చాలా బాధలు పడ్డానండి, కష్టాలు పడ్డాను. ఎందుకు మాట్లాడుతానంటే ఇప్పుడు అయితే అప్పుడు మా బావ అక్క ఇద్దరున్నారు. అయితే మా బాబు ఏమన్నాడంటే, ఆ పిల్ల ఎన్నాళ్ళు అలా ఉంటుంది ఒంటరిగా, వయసులో ఉంది కదా, ఏదో పెళ్లి చేసేద్దాం, ఆ పిల్ల బతికిద్ది, ఇద్దరు బిడ్డలను చూసుకుంటారు, ఎవరో ఒకరు చేద్దాం అని చెప్పేసి మా బాబు మాట్లాడాడు. మా అక్కయ్య కూడా పోనీలే, మరి వయసు ఉంది, ఎన్నాళ్ళు ఉంటుంది అని మా అక్క కూడా మా అమ్మని అడిగింది. అడిగితే మా అమ్మ ఏం చెప్పింది, నాకు చెప్తే అన్నాను, నేను ఒప్పుకోలే. వద్దమ్మా, నేను ఎవరిని చేసుకోను, నాకొద్దు, నేను ఏదో పని చేసుకొని నా బిడ్డలు నేను పోషించుకుంటాను, నాకెవరు వద్దు అని చెప్పేసి అన్న. మా బావకి బాగా పరిచయం రెడ్లు అంటే పల్లెటూరు, బాపట్లకి వెళ్ళి పల్లెటూరు. అతనికి ఇద్దరు ముగ్గురు వచ్చారులే. అయితే మా బావ బాగా తెలిసి వాళ్ళు, అంటే వాళ్ళు కూడా భార్య చనిపోయిన వాళ్ళు, ఆస్తిలో ఉండే వాళ్ళకి బాగా.